అయితే అఖండ 2 భారీ అంచనాలతోని ఈ రోజు ప్రజల ముందుకైతే వస్తుంది. ముఖ్యంగా ప్రీమియర్ కి సంబంధించి పొద్దున్న నుంచి కూడా అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఎలా అయినా సరే అఖండ 1 ఎంత విజయాన్ని సాధించిందో అఖండ 2 కూడా అంతే విజయాన్ని సాధిస్తుంది అని చెప్పి కూడా అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా అఖండ 2 భారీ అంచనాలు మ్యూజిక్ పరంగా కావచ్చు, లేకపోతే డైలాగ్స్ పరంగా కావచ్చు, అటు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లోని మరొకసారి బ్లాక్ బస్టర్ స్పీకర్స్ అన్ని కూడా బద్దలవబోతున్నాయి అని చెప్పి వెయిట్ చేస్తున్న తరుణంలోని అసలు ఎప్పుడెప్పుడు సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ టైం పడుతుంది అని చెప్పి పొద్దున్న నుంచి కూడా ఒకటి టైం క్లారిటీ లేకపోవడం, ఇంకొకటి టికెట్స్ అసలు ప్రీమియర్స్ అని చెప్తూ ఉన్నారు. టికెట్స్ బుక్ మై షోలని ఎప్పుడు కూడా అంటే రిలీజ్ చేయలేదు అని చెప్పి మరొకసారి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈవినింగ్కి ఒకే టికెట్లకి సంబంధించి ముఖ్యంగా ప్రీమియర్స్కి సంబంధించి డబ్బులు రెట్టింపు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన తర్వాత అనుమతి పత్రం కూడా వచ్చింది. సో ప్రీమియర్కి సంబంధించి మీరు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని. సో అక్కడ సంతోషపడ్డారు. ఓకే 4 గంటలకు వచ్చినా ఇంకొక 2-3 గంటలు సినిమా వేయడానికి టైం ఉంది కాబట్టి ఈ టైంలో బుక్ మై షోలోని టికెట్స్ రిలీజ్ చేస్తారు, తీసుకుందాము అని చెప్పి అభిమానులందరూ వెయిట్ చేస్తూ ఉన్నా ఇప్పటికీ 6:30 కావస్తోంది. బుక్ మై షో నుంచి ఎటువంటి టికెట్స్ ఓపెన్ కాలేదు. సో నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ బేస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి అభిమానులు ఈరోజు వెయిట్ చేస్తున్న టైంలోని ప్రీమియర్స్ పడడం లేదు అనేది తెలుస్తుంది. అండ్ ప్రీమియర్సే కాదు, రేపు సినిమా కూడా రిలీజ్ అవుతుందా లేదా అన్న 50-50 ఛాన్సెస్ కూడా ఉండింది. సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. మొత్తం కూడా చూడొచ్చు. అసలు మేము ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాము థియేటర్ దగ్గర. ప్రతి హీరోకి కూడా మేము థియేటర్స్కి ప్రీమియర్స్ అనగానే ఎంత హల్చల్ చేస్తూ ఉంటారు, థియేటర్స్ యాజమాన్యాలు ఎంత బాగా సపోర్ట్ చేస్తారు, మరి థియేటర్స్ యాజమాన్యం సపోర్ట్ చేస్తుంది. థియేటర్స్కి సంబంధించి కూడా అందరూ చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా బాలకృష్ణ సినిమాకి వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, కాంట్రవర్సీ నడిస్తే వాళ్ళకి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ని ఈ విధంగా డిసప్పాయింట్ చేస్తారా అని చెప్పి ఇక్కడ ఆందోళన చేపట్టారు. రైట్, అనిల్ గారు చెప్పండి, అసలు మీరు పొద్దు నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. పొద్దు నుంచి మనం 1 వీక్ నుంచి మేము ఇక్కడ ప్రతి డెకరేషన్ చేసుకుని ప్రతి ఒక్క ఫ్యాన్ అతను కాలు కరెక్ట్ లేకున్నా కూడా వచ్చిండు అతను. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కూడా బాలయ్య ఫ్యాన్స్, డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. గత సంవత్సరం నుంచి కూడా పాన్ ఇండియా సినిమా వస్తుంది కాబట్టి రికార్డ్స్ అన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఇది ఒకటి మాకు బి గోపాల్ బాలక కాంబినేషన్ అంటే క్రేజీ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ బోయపాటి బాలకృష్ణ బిగ్గెస్ట్ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ సినిమా ఇటు కొట్టాలని పాన్ ఇండియాతో ఎంతో ఎదురు చూస్తుంటే గత వారం నుంచి మేము ఎంతో ఇవ్వాలి అంత అన్నీ చేసుకుంటే కూడా 3 డేస్ నుంచి డిసప్పాయింట్. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది, ఇలా ప్రీవియస్ లేదు. ఇట్లా ఈ నిర్మాతలు ఇట్లా 50 కోట్లు ఇవ్వాలని చెప్పేసి 5 కోట్ల కేసు వేసి చెప్పి అయిందా లేదు తెలియదు. సినిమా డిసప్పాయింట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా 6 o'clock జియో వచ్చేది చెప్పారు. ఇంతవరకు టికెట్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ కాకుండా ఇక్కడ తెలంగాణ ఎక్కడ లేదు, ఆంధ్ర కూడా అదే అంటారు, అన్ని రాష్ట్రాలు ఇదే అంటారు. ఎందుకు కావాలని వాంటెల్లి బాలకృష్ణ ఇవ్వాలి, క్రేజ్లు ఉండగానే కావాలని చేస్తున్నా. 2 రాష్ట్రాల అక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మా టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫేస్గానే ఉన్నది. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థమవుతలేదు. ఇలాంటి బాలకృష్ణ గారు ముందు ప్రొడ్యూసర్ ఇచ్చినప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే నీ అన్ని క్రేజ్ ఉన్నది, అన్ని బాగుంది, ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి టైంలో ఇలాంటి ప్రొడ్యూసర్లకు ఎందుకు భగవత్ కేసరి కట్న చేస్తే సినిమా తీసిన బాలయ్య అంటారు, తర్వాత ఎవరు రారు. తర్వాత డాకుమార తీసిన కదా, ఎప్పుడు ప్రొడ్యూసర్ బాలకృష్ణ ఒకప్పుడు గోపాల్ రెడ్డి బాలకృష్ణ ప్రొడ్యూసర్ ఇంతవరకు లేడు. ఆ తర్వాత కొంతమంది వచ్చి పోయారు కానీ ఇలాంటి ప్రొడ్యూసర్ మరి లేరు. ఎప్పుడు ప్రొడ్యూసర్ వచ్చి మనకు మైనస్ ఎప్పుడైనా ఒక డైరెక్టర్దే బాలయ్య తప్ప సినిమా హిట్ అవుతుంటుంది. ఫ్యాన్స్ ఇంత మించి ఏది లేదు. కానీ బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ పట్ల కానీ డైరెక్టర్ పట్ల కానీ చాలా అంటే అందరికీ కూడా ఏ హీరో అయినా డిమాండ్ చేయడం కానీ అట్లా జరుగుతుంది. బట్ బాలకృష్ణ గారు అందరితో క్లోజ్ గానే ఉంటారు కదా, మరి ముఖ్యంగా ఆయనకి సంబంధించి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? మరి బాలకృష్ణ గారు ఎప్పుడైనా నిర్మాతల ప్రొడ్యూసర్, నా వల్ల 5 రూపాయలు లాస్ కావద్దని ప్రొడ్యూసర్ అయినా, ఎవరు కానీ ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ ఆ విధంగా అన్ని విధాలు చూసుకునే వ్యక్తినా. అలాంటి హీరోకు ఇలాంటి నిర్మాతలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఆయన చుట్టూన్న వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఎవరికి ఏమిస్తారు ఏం చేస్తలేదు. ఈ సినిమా తీసే మటుకు బాలయ్య తర్వాత బాలయ్య అన్నారు, ఎవరు అన్నారు. ఇప్పుడు ఇంత 1000 మంది డిసప్పాయింట్ ఉన్నారు. ఇప్పుడు మా స్పెషల్ షో అంటారు, పొద్దున స్పెషల్ షో నైట్ వేస్తాడా లేదా ప్రీమియర్ అది ఉంటుందా లేదా లేదు. రేపు సినిమా వస్తుందా లేదు అది గ్యారంటీ లేదు. పొద్దున 8:30 షో అంటే ఎంతోమంది టికెట్లు కావాలని ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిండు అనుకో, ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి మేము? ఈ ఒక్క మెయిన్ థియేటర్ కాదు, సరౌండ్ తెలంగాణ ఈ పరిస్థితి ఉన్నది. మేము డే 1 రికార్డు కొట్టాలని ఎంతో పందాలు కట్టి కూర్చున్నాం మేము. ఈరోజు మా బాలకృష్ణ గారు మొత్తం ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉన్నారు మొత్తం కలిసి.
అండ్ మీరు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ మొత్తం కటౌట్లు కట్టిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ప్రీమియర్స్ పడతాయా, ఎప్పుడెప్పుడు మేము మీరు అన్నారు ప్రీమియర్స్లో ఈసారి మేము మామూలుగా విజృంభించకూడదు అని చెప్పి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. 100%. ఇక్కడ మన కాస్ట్ రోడ్ సెంటర్లో కూడా ఇంత పుష్పట్టు వచ్చి నుంచి ఒక ఇష్యూ అయింది కాబట్టి బ్యానర్స్ కానీ క్రాకర్స్ కానీ అవి కూడా కట్టనిసలు చేస్తారు. మేము రిక్వెస్ట్గా మేము పిఎస్ వాళ్ళకి పర్మిషన్ చేసుకొని మా వంతు శక్తి మేము బ్యానర్ కట్టుకున్నాము. ఒక దండ అంటే కూడా మీరు బెంగళూరు దండ వేయొద్దన్నారు, మామూలు ప్లాస్టిక్ దండ వేయొద్దన్నారు, కాలుతా క్రాకర్స్ వల్ల అది కూడా మీకు అన్ని కోఆపరేట్ చేసి కూడా మేము వేసి ఈ దండ వేసుకున్నాం. వేలు పెట్టిన 59,000 దండ మేము వేసినాం. ఇక్కడ దండేసామని కాదు, మాకు సినిమాకి రావాలి. ఫస్ట్ సినిమా వస్తేనే అందరూ ఎంజాయ్ చేస్తాం మేడం. మీకు ఎందుకు వాళ్ళే పట్ల ఎందుకు గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ చేస్తుందా అక్కడ గవర్నమెంట్ చేస్తుందా? మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు కోఆపరేషన్ లేదు. కేవలం బాలకృష్ణని నందమూరి ఫ్యామిలీని వాడుకోనికనే ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ. ఆయనకు ఓన్లీ సపోర్ట్. మరొకసారి బాలకృష్ణ గారికి ఇటు ప్రభుత్వం అండ లేదు, ఏమీ లేదు. ఒకవేళ ప్రభుత్వం అండ కనుక ఉండుంటే ఇవాళ ప్రీమియర్లు ఆపే అవకాశం కూడా వచ్చేది కదా అని అంటున్నారు. బాలకృష్ణకు ఎవరు అండ కూడా అవసరం లేదు. కాకపోతే మేము చేసిన దానికి మా నిజాయితీకి మాకు ఎవరు కూడా అడ్డుపడొద్దు. అలాంటి హీరో ఇండస్ట్రీలో ఈరోజు ఇంత 65 ఇయర్స్లో అంత ఏ ఎనర్జీ ఏ హీరో లేడు. అలాంటి టైంలో బాలకృష్ణ గారికి ఇలా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మాకు అర్థమైతలేదు. దాని మీద అంటుంది. సో సార్ మీరేమంటారు, అసలు ఇది ఎందుకు జరిగిందంటారు? ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఇంకొక 2 గంటల్లో ప్రీమియర్స్ పడతాయి అనగా ఇప్పుడు ప్రీమియర్స్ లేవు, ఏమీ లేవు. అటు ఏపీ తెలంగాణలో కూడా ప్రీమియర్స్ రద్దు చేశారు, ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకు అని అంటే ప్రొడ్యూసర్స్ ఇష్యూ అని కూడా చెప్తూ ఉన్నారు. రేపు సినిమా మరి రిలీజ్ అయినా ఉంటుందా అంటే అది కూడా చెప్పలేమన్నట్టు చెప్తున్నారు. మరి ఏం లేదు మేడం, గవర్నమెంట్ నుంచి మనకు క్లియర్ కట్ వచ్చేసింది మేడం. గవర్నమెంట్ ఏం లేదు, ఇక్కడ గవర్నమెంట్ కరెక్ట్గా చేసింది. వాళ్ళు ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా ప్రొడ్యూసరు. ఒక ఆయన ఫైనాన్స్ వల్ల మా బాలయ్య హీరోయిన్ మొత్తం డ్యామేజ్ చేస్తుండు. మెయిన్ ప్రొడ్యూసర్ మేడం, కారణం ప్రొడ్యూసర్, దీనికి అసలు కారణం. ఎందుకంటే ప్రొడ్యూసర్ పాత సినిమాలు చేసి ఫైనాన్స్ పెట్టుకుని బాలయ్య సినిమా వల్ల కోర్టులు వేసేసి దీన్ని ఆపవాల్సి వచ్చి ఈ పరిస్థితి వచ్చింది మేడం. ఈరోజు మెయిన్ ప్రొడ్యూసర్తోనే మేడం, ఇంకేం లేదు, మెయిన్ ప్రొడ్యూసరే మేడం. సో ఇక్కడ మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి సినిమా చూడడానికి. మీరు అన్నారు కదా కాలు బాగోకపోయినా బాలకృష్ణ గారి కోసం వచ్చాను. అయితే ఇప్పుడు బాలయ్య గురించి నేను నా కాలు బాగలేకున్నా వచ్చిన. ఎందుకు వచ్చిన? నా అభిమానం. నేను అన్నగారి ఫ్యాన్. ఆడికెళ్ళి మేము ఉన్నాం. మా అబ్బాయి ఓలు బాలయ్య మాకు ఫ్యాన్, అంతే. దాని గురించి మేము వచ్చాం. ఇంకోటి, ఇప్పటిదాకా మా ఇజ్జత్ తీసేసారు. ఆర్టీసీ కాసు రోడ్లా ఎవరు లేడు. ఆర్టీసీ కాసు రోడ్ నెంబర్ 1 బాలయ్య, అంతే. ఆర్టీసీ కాసు రోడ్లో నెంబర్ 1 బాలయ్యనే. కానీ మా దగ్గర కూడా మా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కూడా మాకు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ బాలయ్య దగ్గరికి పోయి మేము మాట్లాడాలి. ఏంది మా పరిస్థితి ఏంది ఇది? ఇంకోటమ్మా, అయ్యా తీసుకో, నేను కుంటాను వచ్చినా అంటే అర్థం చేసుకోరు. అంటే ఆయనకు ఇజ్జత్ లేదా? ఎవడో సుల్లిగాడు వస్తాడు. సరే ఎవరో హీరో వస్తే, చిన్న హీరో వస్తే ఆ చిన్న చిన్నవారికి కూడా సరే అమ్మా, చిన్నవారికి కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మా హీరో ఎంత పెద్ద హీరో అయినా ఆయన బాలయ్య అంటే అన్నగారు తర్వాత ఆయన్నే. మేము అంతా ఇది చేస్తుంటే మీరు బాధపడుతున్నామమ్మా. నేను ఎందుకు తిడుతున్నా అంటే వేరే గురించి మీరు వారం ముందు 15 రోజుల ముందే వేస్తారు. మా హీరోకి ఎందుకు వేయరు? నీకు ఎందుకు? నిర్మాతలు కానీ ఎవరైనా కానీ మా హీరో మాకు గొప్ప, మాకు చెయ్యాలి. మా హీరో దగ్గరికి పోయి నేను మాట్లాడతాను. అమ్మ ఏమనుకోకు. జై బాలయ్య, జై బాలయ్య. రేపు సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో లేవా అన్నట్టు కూడా తెలుస్తుంది మేడం. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి మేడం. బాలకృష్ణకి ఇప్పింటి కాదు మేడం, 1984 నుండి ఏ మాత్రం తొక్కేయాలని చూస్తుర్రు. మేము అంటే బాలకృష్ణ గారిని తొక్కేస్తున్నారని చూస్తుర్రు. ఇదంతా ప్రొడ్యూసర్ కూడా కాదు మేడం. నేను చెప్తా చూడు, దిల్ రాజు తక్కువ రేటు కొని దిల్ రాజు చేస్తుండు, చిరంజీవి కూడా చేస్తుండు. ఆంధ్ర రాయలసీమ క్రేజ్ నెంబర్ 1 బాలకృష్ణ ఉంది కదా మేడం. నేను చెప్తున్నా, నాకు అనుభవం ఉంది మేడం. నేను స్వర్గీయ అన్నగారు ఫ్యాన్స్ 72 నుండి అన్నగారు ఫ్యాన్స్ ఉన్నాయి, 71 నుండి స్వర్గీయ రామారావు. అయితే మేడం ఇక్కడ తెలంగాణ నెంబర్ 1 84 నుండి 87 వరకు చిరంజీవి లేడు అడ్రస్. 3 ఏళ్ళు 100 సినిమాలు లేవు చిరంజీవి.
అయితే ఏమైందంటే ఆంధ్ర రాయలసీమ బాలకృష్ణ క్రేజ్ నంబర్ 1 ఉంది. తెలంగాణలో కూడా నంబర్ 1 అయితే తెలంగాణ కూడా కలెక్షన్ రికార్డ్ కొడితే చిరంజీవి నంబర్ 1 ఉండలేడు ఫీల్డ్లో. కానీ ఇక్కడ ఫైనాన్షియర్లు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయింది అన్నట్టు తెలుస్తుంది. ఫైనాన్షియర్లకి డబ్బులు ఇవ్వకుండా కరెక్టే మేడం, నిర్మాత కూడా ఉండొచ్చు. మెయిన్ చిరంజీవి సినిమా రిలీజ్ అయినంత వరకు ఎందుకు ఆగారు? ముందే దీని గురించి సంబంధించి డిస్కషన్స్ అవి పెట్టుకోవచ్చు కదా. మాకు తెలియదు మేడం, మేము తెలిస్తే వెళ్తుంటే మేడం ఇప్పుడు కర్ణాటక బుక్ అయిపోయినాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా మేడం బాలకృష్ణకు 100 కోట్లు షేర్ లేదన్నారు మేడం. ఖాళీ తెలంగాణనే 100 కోట్లు, తెలుగు రాష్ట్రమే 100 కోట్లు, లేకుండా తెలంగాణనే కొడతాం మేడం, చూపెడతాం. ఒక్కొక్కరు ఎట్లుంది మేడం, మాకు అంత ఆవేశం ఉంది. 5 రోజులు సంది తిరుగుతూనే ఉన్నాం మేడం. పొద్దునంటే టిఫిన్ చేసినాం మేడం. ఆకలి కొని అందరు ఫ్యాన్స్ ఇక్కడే ఉంటారు, పోతుర్రు. ఆకలి అయితే టీ తాగొస్తారు, 2 బిస్కెట్లు తిని వస్తున్నాం మేడం. ఫ్యాన్స్కి ఎంత బాధ ఉంటుంది మేడం. అయితే ఒకవేళ ప్రీమియర్స్ కనుక ఆగాయన్న డిసప్పాయింట్మెంట్ వీళ్ళల్లో ఇంత ఉందంటే రేపు సినిమా కూడా ఆగుతుంది. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మళ్ళీ డేట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేసినంత వరకు కూడా చెప్పలేమని కనుక తెలిస్తే మరి మా హీరోకి అలాగే మా హీరో ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న మాకు ఎక్కడ ఇజ్జత్ ఉంది అని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మరికొంతమందితో ఒకసారి మాట్లాడదాము. అసలు రేపు ఒకవేళ సినిమా కనుక రిలీజ్ అవ్వకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అసలు ముఖ్యంగా ఇందులోని కేవలం ప్రొడ్యూసర్లు చేసిన దానికి ఆఖరి నిమిషంలోని సినిమాని ఈ విధంగా ఆపడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా. సార్ ఇప్పటికీ ప్రీమియర్స్ మీరు అన్నారు ఊరు వెళ్లే వాడిని కూడా ఆగిపోయి సినిమా చూసి వెళ్దాము, బాలకృష్ణ సినిమా చూసి కాలర్ ఎగరేసి వెళ్దాము అని చెప్పి మీరు ఊరు వెళ్లకుండా ఆగిపోయినని మీరు ఇందాక చెప్పడం జరిగింది. మరి ఇవాళ ప్రీమియర్ పడలేదు, రేపు ఒకవేళ సినిమా కనుక రిలీజ్ అవ్వకుండా మళ్ళీ పోస్ట్ పోన్ కనుక అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ ఇట్లు కొడుతున్నాడు. ఒకప్పుడు 30 కోట్లు కూడా కొట్టాడు అన్నాడు, 100 కోట్లు కొట్టాడు, కేవలం తెలుగు హీరో అన్నాడు. ఇప్పుడు ఆల్ ఇండియాని టార్గెట్ చేసి పాన్ ఇండియాగా శివతాండవం చేయడానికి వచ్చాడు. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు రాజకీయాలు చేశారు. బాలయ్య బాబు రాజకీయాలు పట్టించుకోడు. నేను సినిమా చేశాను, ప్రొడ్యూసర్ మంచిగా ఉండాలి, నా అభిమానులు తక్కువ రేట్లతో సినిమా తీయాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి అని వదిలేస్తాడు. వేల్లో పెట్టిన వాళ్ళ సినిమాలు ఆన్ టైంకి విడుదలైపోయాయి. మా 100 పెడితే కూడా విడుదల కావట్లేదు. ఇక్కడ అందరూ కాసుకుంటున్నారు. బుక్ మై షో విడుదల కాలేదు. ఆంధ్ర, బెంగళూరు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇక్కడ ఎవరిని అడగాలి? బాలయ్య బాబు ఏమో పట్టించుకోవట్లేదు. అసలు నిజం చెప్పాలంటే మేము కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలము బై బర్త్ టిల్ డెత్ ఓన్లీ బాలయ్య బాబు, వన్ అండ్ ఓన్లీ బాబులు. జై బాలయ్య, జై జై బాలయ్య ఉంటాం. మేము వేరే సినిమాల్ని తప్పు పట్టాం, మా బాలయ్య బాబుని తగ్గించుకోం. అలాంటప్పుడు 100లో పెడితే కూడా మాకు సపోర్ట్ లేదు. అసలు నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలోనే మా బాలయ్య బాబు సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మాది, రేవంత్ అన్న ప్రభుత్వం మాది, అన్ని మాదే, కానీ బాలయ్య బాబు సినిమా విడుదల కావట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నారు రాజకీయాలు బాలకృష్ణ పట్టించుకోడు అని చెప్పి, మరి పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు బాలకృష్ణ సినిమా ఆగిపోయింది కదా. మరి ఇలాంటి విషయాల్లోనైనా బాలకృష్ణ ముందొచ్చి మాట్లాడు. అభిమానులకి సినిమా చేశారు, ప్రొడ్యూసర్ లాస్ కాకూడదు, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ లాస్ కాకూడదు. డైరెక్టర్ గా ఆయన చెప్పింది చేసిపోయాడు ఆయన పని. ఇలాంటి డబ్బుల విషయాల్లో ఆయన పట్టించుకోకపోవడం వల్ల సినిమాలు ఆగిపోయాయి. అభిమానులు మాత్రం థియేటర్ల కాడ కాసుకున్నారు కుక్కల్లాగా. సినిమా ఏం చేస్తారో రేపు కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు బెంగళూరు కూడా డౌట్ 50-50. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఇంత ప్రమోషన్లు చేసి ఇప్పుడు ఆన్ టైం సినిమా రాకపోవడం ఏంటి మేడం చెప్పండి? వరల్డ్ వైడ్ రిలీజ్, యూఎస్ఏలో అంత ప్రీమియర్స్, బుక్ మై షోలో 200K లైక్స్, బాలయ్య నెవర్ బిఫోర్ లాగా ఇదే కాబట్టి కూడా ఇది కావట్లేదు. ఎనీవే ఆల్వేస్ ఎనీవేస్ జై బాలయ్య. థ్యాంక్ యూ మేడం. రైట్, అయితే ఇప్పటికే అభిమానులు సో ఏది ఏమైనా కూడా మేము బయటికి వెళ్ళాలి. రైట్, అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైట్, సో ఇన్నిసార్లు మేము హిట్ కొట్టాం కాబట్టి రైట్ 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 సో చూస్తున్నారు కదా. అయితే ప్రెసెంట్ బాలకృష్ణ సినిమా వరుసగా కొడుతున్న హిట్ల గురించి కావచ్చు, సో ఎవరు వార్వలేక ఈ విధంగా చేశారు, లేకపోతే ప్రీమియర్స్ పడే టైంకి ఈ విధంగా సినిమాని ఆపడం ఏంటి, అసలు ఫ్యాన్స్ అందరినీ ఈ విధంగా హర్ట్ చేయడం ఏంటి అని చెప్పి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్ గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్.